హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నమో భారత్. ప్రస్తుతం మనం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని ములగ అనే గ్రామంలో ఉన్నాం. రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ ములగ గ్రామం నుంచి తేలునాయుడు వలస వరకు సుమారు 4.5 కిలోమీటర్ల మేర 2,85,00,000 రూపాయలతోటి కొత్తగా రోడ్డు వేయడం జరిగింది. గతంలో చూసుకుంటే కనుక ఈ రోడ్డు పూర్తిగా మట్టి రోడ్డుగా ఉండేది. అయితే ఈ రోడ్డుకి సంబంధించి ఈ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటని చెప్పి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరమ్మా? కమల. రీసెంట్ గా మీ గ్రామం ములగ నుంచి తేలినాయుడు వరుస వరకు కొత్తగా రోడ్డు వేశారు కదమ్మా. అంటే గతంలో ఈ రోడ్డు ఎలా ఉండేదమ్మా? ఈ రోడ్డు బాగా గుమ్ములుగా ఉండేది. ప్రెగ్నెన్సీ అయినా వెళ్ళైపోయిందండి. బాగా చాలా దారుణంగా ఉండేది. అంటే ఎన్నాళ్ళ నుంచి అలా ఉండిపోయింది ఆ రోడ్డు? అది ఇది బాగా నాకైతే పెళ్ళి 1 year అయింది. అక్కడి నుంచి అలాగే ఉండేది. అంటే మీకు తెలిసినప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి బాగా ఇది అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేశారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? మాకు బాగా ఉంది. బాగా రోడ్డు బాగా అనిపిస్తుంది. ఈ రోడ్డు వేయడం వల్ల ఉపయోగం అయితే ప్రెగ్నెన్సీ బాగా వెళ్ళి రావడము, పార్వతీపురం వెళ్ళడము రావడము, ప్రెగ్నెన్సీకి ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు. అంటే ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే గనక అలాంటి వాళ్ళని తీసుకెళ్లాలంటే గతంలో ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. మొత్తానికి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందమ్మా మీకు? పనితీరు పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఇంకా మాకు డబ్బులు కట్టేటి ఇంక పడలేదు. ఇంకా ఏం పడాల్సినవి డబ్బులు అవి పడలేదు. చూస్తున్నారమ్మా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేయించారు కదా ఈ రోడ్లు అన్ని, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? పర్వాలేదు, బాగానే ఉంది. చాలా మందికి ఇబ్బంది లేకుండా ఇప్పటికి. ముఖ్యంగా మీకు ఇది కూడా ఏజెన్సీ ఏరియా కింద వస్తుందమ్మా. ఈ గిరిజన గ్రామాలకు సంబంధించి ఆయన పనులు చేస్తున్నారు, మీకు ఐడియా ఉందా? రోడ్లో వేయించడం ఇలాంటివి కానీ అంతా బాగుందా అండి? బాగుంది. ఓకే అమ్మా, బాగుంది. నమస్తే అండి. చెప్పండి. మీ పేరండి? తినేదండి. ఇప్పుడు ఈ ములగ నుంచి తేలినాయుడు వలస వరకు కొత్తగా రోడ్డు వేశారు కదండి. అంటే గతంలో ఈ రోడ్డు ఎలా ఉండేది? గతంలో గుమ్ములా ఉండేది. ఇప్పుడు బాగానే ఉంది. రోడ్లు అయితే బాగానే అనిపిస్తుంది. అంటే గతంలో ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు మీరు? గుమ్ములు డెప్పులు ఏకపేట నీరు చేరిపోవడం అన్ని ఉండేవి. ఇప్పుడు అది వట్టి పెట్టలేదు. బళ్ళు కూడా రాకపోకలకి బాగా ఇబ్బందులు పడేవాళ్ళు. అప్పుడు ఇబ్బంది పడింది. వర్షం పడితే బాగా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అది ఇబ్బంది పెట్టలేదు. ఎన్ని రోజులు అవుతుందండి రోడ్డు వేసి? ఒక 2 months అవుతుంది. 2 నెలలు అవుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేశారు. ప్రభుత్వం పనితీరు ప్రభుత్వం బాగానే ఉంది. రోడ్లు బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది. మీ పేరు? నా పేరు సింహాచలం. మీది ఈ ఊరేనా ములగ? అదే రీసెంట్ గా మీ గ్రామానికి ములగ నుంచి తేలినాయుడు వలస వరకు కొత్తగా రోడ్డు వేశారు కదా, అదే ఎలా అనిపిస్తుంది మీకు? అంతకు ముందు జర్నీ చేస్తే చాలా చికాగ్గా ఉండేది, ఇప్పుడు కొంచెం బాగుంది. అంటే గతంలో రోడ్డు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు తెలిసి రోడ్డు సరిగ్గా లేదు? 4 or 5 years. గత 4-5 సంవత్సరాల్లో రోడ్లు బాగాలేదు. ఈ రోడ్డు బాగాలేదు. అదంతా బాగుంది. ఇక్కడ నుంచి ఇది అవ్వలేదు. అంటే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు రోడ్డు అన్నది? ఇది లేక బాగా గుమ్ములు గోతులు గతకలు. అంతకు ముందు తార్ రోడ్ ఒకటి ఉండేది, అది బాగా ప్యాచెస్ అయిపోయింది అన్నమాట. దానివల్ల బాగుండేది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసింది. ఇప్పుడు ఈ రోడ్డు మీద గురించి ఎలా అనిపిస్తుంది మీకు? ఈ రోడ్డు అయితే చాలా బాగుంది. తొందరగా వెళ్ళి వచ్చేది. ఓకే, షాప్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి రైట్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరండి? బొబ్బిలి వేణుగోపాల స్వామి నాయుడు అండి. ఏమండి, రీసెంట్ గా మీ గ్రామానికి రోడ్డు వేయడం జరిగింది కానీ ములగ నుంచి తేలినాయుడు వలస వరకు. అవునండి. అది ఎలా అనిపిస్తుందండి మీకు? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. అంటే గతంలో ఈ రోడ్డు లేక మీరు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అండి, చాలా. ముఖ్యంగా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి ఈ రోడ్డు మీకు తెలిసినంత వరకు? నాకు తెలిసి 5-6 సంవత్సరాలు పెట్టలేదు. 5-6 సంవత్సరాలు పెట్టలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు బాగానే ఉన్నాయి. అవును. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా బాగానే ఉంది సార్. బాగానే ఉందండి. టోటల్ గా అంటే మీ గ్రామానికి సంబంధించి ఇంకా ఇబ్బందులు కానీ ఇవి కానీ ఏమైనా ఉన్నాయండి? ఇబ్బందులు ఏమీ లేవు. ప్రస్తుతం రోడ్లు వేసారు కానీ ప్రస్తుతానికి బస్సు వెలగవలసి ఉండేది ముందు. ఈ బస్సు లేదు, కొంచెం ఇక్కడ వరకు మీ ఊరు వరకు వస్తే మంచిగా వెలగవలస. అంటే గిరిజన ఏరియా ఉన్నారు సార్, ఇక్కడ గిరిజన డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. అదేదండి. సంగమలస నుంచి రోడ్లు ఇవంతా ఏజెన్సీ ప్రాంతాల కింద వస్తాయి కదండి. అన్ని వస్తాయి, బాగా డెవలప్మెంట్. అయితే బస్సు సౌకర్యం కూడా కల్పిస్తే మీ ఊరు వరకు చాలా బాగుంటదని ఎమ్మెల్యే గారితో చెప్పాము, చేస్తామన్నారు. అది ఒకటి ఇస్తే హ్యాపీ సార్. మంచిగా. అది చిన్నబండపల్లిను అక్కడ బాగాలేదు రోడ్లు, కొంచెం చూసి దానికి మాత్రం కొంచెం మీరు వచ్చి ఉంటారు త్రావులో, ఎవరినైనా ఇచ్చేస్తే కొంచెం ఇచ్చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. మీ పేరు?
బొబ్బిలిపార మీదే ఊరమ్మా? కేములు. అది ఈ ములగ నుంచి ఇప్పుడు తేలినాడు వలస వరకు కొత్తగా రోడ్డు వేశారు కదా మీ రోడ్డు అంతా, అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు కొత్త రోడ్డు వేసాక ఎలా అనిపిస్తుంది? గతంలో చాలా ఇబ్బంది పడ్డాము, ములగెళ్ళాలంటే చాలా నరకం చూసేవాళ్ళము. ఇప్పుడు చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. అంటే ఎలా ఉండేదమ్మా అసలు ఇంతకు ముందు ఈ రోడ్డు? మరి ఇంకేం లేదు, రోడ్ లేదు, మొత్తం గుమ్ములు గోతులు, నైట్ పూట రావాలంటే భయం, పగలు రావాలంటే భయం. ఇప్పుడైతే చాలా బాగుంది, ఇలాగా 10 నిమిషాల్లో వెళ్ళి రావడం అవుతుంది. అన్ని ఇంతవరకు మాకు బాగానే ఉంది, కానీ టౌన్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అది కొంచెం మరి అది ఎందుకు ఆగిందో మరి నాకు తెలియదు. ఆ రోడ్డు అయితే అందరికి బాగుంటది. నైట్ పూట రావాలంటే ఈ లైటింగ్ మీద, ఈ వెహికల్ లైటింగ్ మీద చాలా ఇబ్బందిగా ఉంది. అసలు సాయంకాలం ఎంత వేగం ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంది. కొంచెం ఆ రోడ్డు కావాలి. అదే మొత్తం ఇదైతే ఇప్పుడు ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? పనితీరు బాగానే ఉంది, బాగుంది, బాగానే ఉంది. కొంచెం అలజడి తగ్గింది, ప్రశాంతతగా ఉన్నాం. అవునా? అది మెయిన్. ఇంకా మీ గ్రామానికి సంబంధించి ఆయన బస్సు సమస్య కూడా ఏదో అంటున్నారు, బస్సులు కూడా ఏదో మీ వరకు వస్తే బాగుంటుంది అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు వేస్తామన్నారు కదా, మరి వేసి వరకు వెయిట్ చేయాలి మనం అందరితో పాటు, గాని మనకు కాదు కదా. అప్పుడు వేసేటప్పుడు మాకు ఒకవేళ వేయకపోతే మేము అడగాలి, మరి ఇప్పుడు అడగలేం కదా. అయితే అంత మంచిగా ఉంది, అంత మంచిగా ఉంది, శాంతంగా ఉన్నాం. మీ పేరండి? గణపతి. అదే రీసెంట్ గా ఇప్పుడు ములగ నుంచి తేలినాడు వలస వరకు కొత్తగా రోడ్ వేశారు కదండి, అవును చెప్పండి. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. అంటే ఊర్లో ఒకటే సీసీ రోడ్ ఒకటే ఇబ్బంది ఉంది, కాదు వాళ్ళు డ్రైనేజ్ చేయలేదంటే ఆ ఒకటే ప్రాబ్లం. మిగతా అంతా బాగుంది, అంతా బాగానే. అంటే గతంలో ఎలా ఉండేదండి రోడ్ అసలు? గుంతలతో బాగా ఎక్కువగా దీనికి ఉండేది. అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి అలా రోడ్ అలా ఉండిపోయిందండి? అంటే పాత రోడ్ అంతా ఇది అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. దానివల్ల మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేసిన తర్వాత బాగుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే మీకు అటు వెళ్ళి సుమారు మొత్తం ఎంత డిస్టెన్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి? 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్ల వరకు మొత్తం పూర్తిగా కొత్త రోడ్ అయితే వేసారు. ఒక 1/2 కిలోమీటర్ వరకు సీసీ రోడ్ ఉంది పక్కనే. అది ఒకటే ప్రాబ్లం, సీసీ రోడ్ వల్ల వాళ్ళు డ్రైనేజ్ చేయలేదు, అది ఒకటే ప్రాబ్లం. వాటర్ ఎక్కిపోతుంది, ఇలాంటి వర్షాలను మీరు వెళ్తే కనబడుతుంది. అదే ఇప్పుడు మిగతా అంతా ఈ రోడ్ అయితే తాళబుడ్ లైన్ ఒకటి ఖరాబ్ గా ఉంది, ఇప్పుడు దీనిలో పరిస్థితి ఉంది అనమాట. ఒక రోడ్ ఒకటి. అదే అయితే మంచిగా ఉంది, అంత మంచి బాగానే ఉంది.